ఎన్నికల సీజన్లో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సారథ్యంలో లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో పురుడు పోసుకుంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన అధిక జన మహాసంకల్ప సభలో విజయ్ కుమార్ తన కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. దాంతో కొంతకాలం ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఏ పార్టీలో చేరుతారో అనే సస్పెన్షన్కు తెరపడింది. ఆయనే సొంత పార్టీని పెట్టుకోవడంతో దాని కార్యాచరణపై అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినట్టు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ప్రకటించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించిన అధిక జన మహాసంకల్ప సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం యుద్ధం చేస్తా అంటున్నారని, పెత్తందారులు దోచుకున్న భూముల్ని పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. దౌర్జన్యంగా లాక్కున్న వారికే ఆస్తులు చెందేలా చట్టంలో మార్పులు జరిగాయని, వాటిపై సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకి భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆకాశం, భూమి, నీరు, ప్రకృతి అన్నీ కూడా ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి అందుబాటులో ఉంటే మనుషులకు మాత్రమే ఎందుకు వివక్ష, మనుషుల మీద మాత్రమే ఎందుకు వ్యత్యాసం? కాబట్టి ఈ ఆస్తుల పంపిణీ జరగాలి, ఈ భూముల పంపిణీ జరగాలి, ప్రతి పేద కుటుంబానికి కావలసినటువంటి వనరులు రావాలి. అవి సాధించడం కోసం పోరాడు, అంతేకాని చేతగాని వాడులా కూర్చోకు. విజయ్ కుమార్ గతంలో ఏపీ సీఎం జగన్ సర్కార్లో ఐఏఎస్గా కీలక రోల్ పోషించారు. పలు సందర్భాల్లో జగన్పై పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో విజయ్ కుమార్ వైసీపీలో చేరతారని, ప్రకాశం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రిటైర్ అయిన తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. ఇక ఆయన వైసీపీలో చేరడం లాంఛనమే అని అనుకుంటున్న సమయంలో విజయ్ కుమార్ పోటీ చేద్దామనుకున్న నియోజకవర్గానికి వైసీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఆయన అనూహ్యంగా కొత్త పార్టీని ప్రకటించి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. మనకంటూ ఒక వేదిక వస్తుంది, మనకంటూ ఒక స్థాయి వస్తుంది, మనకంటూ ఒక స్వతంత్ర సంస్థ వస్తుంది. కాబట్టి అధిక జనులారా, మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. మనలో ఏ రకమైనటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నాయో, తెలివి, జ్ఞానం ఉన్నదో వాటన్నిటినీ కూడా సాధన చేద్దాం. మనలో ఉన్నటువంటి శక్తులను వెలికి తీద్దాం. ఎవరికి తీసిపోకుండా, ఎవరికి తగ్గు కాకుండా ఇంతవరకు చేసినటువంటి పాలనను మించి గొప్ప పాలన మనం అందించగలం. పేదలతో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తే. ఏపీలో ఎన్నికల కోలాహలం ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రాయలసీమకు చెందిన రామచంద్ర యాదవ్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, తాజాగా విజయ్ కుమార్ పార్టీలు అనౌన్స్ చేశారు. అధికారమే పరమావధిగా, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా జనంలోకొస్తున్నారు. దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న పేద దళితులందరికీ ఆర్థిక చేయూత, కుటుంబానికో ఇల్లు, నిరుద్యోగ నిర్మూలన, అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యమంటున్నారు విజయ్ కుమార్. అట్టడుగు స్థాయి వారి సంక్షేమంపైనే ఫోకస్ పెడతానంటున్నారు. విజయ్ కుమార్ సీఎం జగన్కి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్యాశాఖతో పాటు అనేక శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే విజయ్ కుమార్ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాల కలెక్టర్గా తనదైన మార్కు చూపించారు. విధులకు దూరమయ్యాక కూడా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఐక్యతా విజయపథం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతేడాది జూలై 23న తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్ కుమార్ కాకినాడ జిల్లా తుని వరకు 2729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి నిరుపేదల సమస్యలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల పేదలకు స్వేచ్ఛ కరువైందంటున్న మాజీ ఐఏఎస్ వారి అభ్యున్నతి కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. ఇక ఇప్పుడు సొంత పార్టీతో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. మరి సంస్థాగత నిర్మాణం లేని ఈ కొత్త పార్టీల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఒంగోలులో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంట్రీతో ఎంపీ మాగుట్టకు అవుట్ గేట్ తెరుచుకుంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే నియమితులైన చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం ఖాయమైనట్లే కనిపిస్తోంది. ప్రస్తుత ఎంపీ మాగుట్ట శ్రీనివాసరెడ్డిని వైసీపీ దూరం పెట్టడంతో ఆయన పార్టీ మారటమే లేదంటున్నారు.
తనకు ఈసారి వైసీపీ టికెట్ దక్కదని తెలిసిన నాటి నుంచే మాగుంట టీడీపీతోకి టచ్లో వెళ్లారంటున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై క్లారిటీ రాగానే ఆయన కండువా మార్చేస్తారంటున్నారు. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని వైసీపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఒంగోలులో యాక్టివ్ అయ్యారు. ఆయన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తూ మాగుంటకు మద్దతు ఇచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చెవిరెడ్డితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దాంతో వైసీపీలో మాగుంట ప్రస్థానం ముగిసింది. దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యాలయ ప్రారంభానికి స్థానిక ఎంపీ మాగుంటను పిలవలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట్లో ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకను వ్యతిరేకించిన బాలినేని తర్వాత కూలయ్యారు. బాలినేని ఇంట్లో అల్పాహారం అనంతరం బాలినేని, చెవిరెడ్డి ఒకే వాహనంలో పక్కపక్కనే కూర్చుని దర్శికి వెళ్లడంతో బాలినేని అలక ఎపిసోడ్ ముగిసినట్టయింది. ఇప్పటికే మాగుంట టీడీపీతో టచ్లోకి వెళ్లారు. ఇటీవల ఆయన వైసీపీ కీలక నేత, నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారట. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని ఖరారు చేసినప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆ ప్రకటన వెలువడిన తర్వాతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట మాగుంట. ముందే పార్టీ మారితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పెడతాయని ఆయన సంశయిస్తున్నారట. టీడీపీలో చేరడానికి ఫిక్స్ అయిన మాగుంట బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైతే బీజేపీ అభ్యర్థిగా ఒంగోలు బరిలో దిగాలని చూస్తున్నారట. మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కొడుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు. అందుకే బీజేపీ ఎంపీగా గెలిస్తే ఈ కేసుల నుంచి బయటపడొచ్చని మాగుంట ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఒంగోలులో మాగుంట ఇంటి వద్ద వైసీపీ ఫ్లెక్సీలు సగానికి పైగా మాయమయ్యాయి. మాగుంట జెండా, అజెండా ఎప్పుడెప్పుడు మారతాయో అని ఆయన అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఇక ఒంగోలు వైసీపీలో మాగుంట పాత్రను చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పోషించనున్నారు. మొదట తనని వ్యతిరేకించిన బాలినేనిని దారిలోకి తెచ్చుకున్న చెవిరెడ్డి ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారట. ఒంగోలు ఎంపీగా విజయం సాధించేందుకు చెవిరెడ్డి చాప కింద నీరులా పనులు కానిస్తున్నారట. ఇప్పటికే చెవిరెడ్డి టీం ఎన్నికలకు రూట్ మ్యాప్ని రెడీ చేసే పనిలో పడిందంటున్నారు. సుమారు 25 నుంచి 30 మంది టీం సభ్యులు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట. ఇటు ప్రజలకు, అటు నాయకులకు ఏం కావాలనే అంశంపై టీం సభ్యులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి మండలానికి వెళ్లి ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతల్ని గుర్తించే పని కూడా పూర్తవుతోందంటున్నారు. మాగుంటపై అభిమానంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని గుర్తిస్తూ అన్ని స్థాయిల వారిని సంతృప్తిపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. చంద్రగిరిలో 2 సార్లు విజయం సాధించి మాజీ మంత్రి గల్లా అరుణ్కే చెక్ పెట్టిన చెవిరెడ్డి అక్కడ ఫాలో అయిన రూట్ మ్యాప్నే ఒంగోలులో కూడా యూజ్ చేస్తున్నారంటున్నారు. మరి ఆ చంద్రగిరి నేతని ఒంగోలు ప్రజలు ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి.